రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఇస్తామని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగితే మరీ మంచిదని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో నరేంద్ర మోడీతో భేటీ అయిన జగన్ అగ్రిగోల్డ్ అంశంపై సీబీఐతో విచారణ జరిపించి బాధితులకు న్యాయం చేయాలని కోరడం జరిగిందన్నారు. మిర్చి రైతులకు మద్దతు ధర పెంచాలని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు మంచి జరిగే అన్ని అంశాల్లోనూ కేంద్రానికి తోడుగా ఉంటానన్నారు జగన్. ప్రధానమంత్రి గారితో డిస్కస్ చేసిన అంశాలలో అగ్రిగోల్డ్ డిపాజిట్దారులకు న్యాయం జరిగేదాని కోసం ఏ రకంగా బినామీ ప్రాపర్టీస్ అన్నీ కూడా వెలుగులోకి తీసుకొని వచ్చి వాటిని కూడా ఆక్షన్ ప్రక్రియలో ఇన్వాల్వ్ చేస్తూ డిపాజిట్దారులకు మేలు జరిగించే కార్యక్రమం జరగాలి, సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి అని చెప్పి ప్రధానమంత్రి గారికి అడగడం కూడా జరిగింది. అదే రకంగా మిరప రైతులు ప్రధానమంత్రి గారు ముందుకొచ్చి 5,000 రూపాయలతో క్వింటాలకు ఇస్తూ ఆదుకోవడం హర్షించదగ్గ విషయం అయినప్పటికీ ఆ 5,000 రూపాయలు అన్నది సరిపోని పరిస్థితిలో ఉన్నారు. 8 లక్షల క్వింటాలు మాత్రమే మీరు కొంటాము అని చెప్పడం కూడా ఏ మూలకు కూడా సరిపోని పరిస్థితి. దాన్ని కనీసం 50 లక్షల క్వింటాల్ అంటే 50% ఆఫ్ ద ప్రొడ్యూస్ కన్నా కనీసం ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది.